ఈరోజు కొత్త డిస్కమ్ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అనే పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని నిర్ణయం అప్పుడే తీసుకొని ఇవాళ ఏఆర్సీలో పెట్టిన పబ్లిక్ హియరింగ్ ఏదైతుందో దానికి మేము మా బీఆర్ఎస్ పార్టీ తరఫున కేసీఆర్ గారి ఆదేశాల మేరకు నేను వ్యవసాయ శాఖ మాజీ మంత్రివర్యులు పెద్దలు నిరంజన్ రెడ్డి గారు, మా ఇతర మిత్రులు, చైర్మన్లు, ప్రజాప్రతినిధులు మా వాదన వినిపించడం కొరకు, మా అభ్యంతరాలు చెప్పడం కొరకు దాంట్లో హాజరు కావడం జరిగింది. మేము చాలా స్పష్టంగా చెప్పినాం, అది రైతు డిస్కమ్ అనేది అయితే వాళ్ళు పేరు పెట్టినరో ఆర్డి రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అయితే పెట్టినరో దాంట్లో 2 అక్షరాలు మర్చిపోయినరు. రైతును ఉరివేసే పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అది. రైతులకిచ్చే ఉచిత విద్యుత్తును లేకుండా చేసి రైతును చీకట్లకు నెట్టడానికి ఏర్పాటు చేస్తున్న డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కొత్తది. ఇది రైతాంగం అందరూ కూడా దీని విషయంలో అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. వాస్తవానికి గత 5 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో నిరాఘాటంగా 24 గంటలు రైతులకు కూడా నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేసాం, మిగతా అన్ని రంగాల వినియోగదారులతో పాటు. జూన్ 2014 రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ చేతిలోకి వస్తే తెలంగాణలో కేవలం నవంబర్ నాటికే గృహ వినియోగదారులకు కావచ్చు, వాణిజ్య వినియోగదారులకు కావచ్చు, పారిశ్రామిక వినియోగదారులకు కావచ్చు 24 గంటల విద్యుత్తును ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభం చేసిండ్రు. ఆ తర్వాత రైతులకు వరుసగా 7 గంటలు, తర్వాత 9 గంటలు, తర్వాత 24 గంటల విద్యుత్తును ఇవ్వడం అనేది కూడా 2017లోనే ప్రారంభం చేసినాం. దాన్ని వరుసగా 23 వరకు 5 సంవత్సరాలు కూడా పూర్తి క్వాలిటీ పవర్ని ఇచ్చినాం. ఎక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ పగిలిపోకుండా, ఒక రైతు మోటార్ కాలిపోకుండా బ్రహ్మాండంగా మేము విద్యుత్ సేవలు అందించినాం. కానీ వాళ్ళు వచ్చిన ప్రభుత్వం ఇది కేవలం ఒక చీకటి ఒప్పందాలతోని ఈ సబ్సిడీలను ఖతం చేయాలి, ప్రత్యేకించి రైతులకు ఏదైతే ఉచితంగా ఇస్తున్నామో దీని నుంచి తప్పించుకోవాలన్న ఉద్దేశంతో వాస్తవానికి ఏదైతే పేమెంట్స్ వస్తాయో రెగ్యులర్గా వసూలు ఏదైతే జరుగుతాయో ఆ కనెక్షన్లన్నీ వేరు చేసి కేవలం సబ్సిడీలు ఇచ్చే కనెక్షన్స్ను వేరు చేసి ఒక పథకం ప్రకారం వాటిని వేరే వాళ్ళకి అప్పచెప్పడం కొరకు, పూర్తి ప్రైవేటీకరణ చేయడం కొరకు చేసే కుట్రలో భాగంగానే ఇవాళ ఈ 3వ డిస్కమ్ ప్రతిపాదన తప్ప ఇంకోటి కాదు. ఒక్క మాటలు చెప్పాలంటే రైతులకి, తెలంగాణ రైతాంగానికి, సాధారణ ప్రజలందరికీ కూడా అర్థమయ్యే భాషలో చెప్తా ఉన్నా, 2 ఆవులను వేరు చేసి ఒక కోడెను సాదుకున్న పద్ధతుల్లో ఆ ఆవులను ఎవరికో అమ్ముకొని ఈ ఉత్త కోడను బర్లను తీసేసి దున్నపోతును పెట్టుకున్న పద్ధతుల్లో ఈ ప్రయత్నం. ఆ తర్వాత ఈ దున్నపోతు కూడా పనిచేయదురా, ఇది ఎందుకు అనవసరంగా, ఇది ఒకటే ఉంది, దీన్ని కూడా కోతకిద్దామని చెప్పి చేసే ఆలోచన తప్ప ఇది ఇంకొకటి కాదు. రైతాంగం అందరూ కూడా దయచేసి అర్థం చేసుకోవాలి. దీని మీద పెద్ద ఎత్తున యుద్ధానికి సిద్ధం కావాలి తప్ప రైతాంగం మీరు ఊరుకొని కూర్చుంటే మాత్రం మార్గం లేదు. ఈ ప్రభుత్వం ఇదే పద్ధతిలో దుర్మార్గంగా ముందుకు పోతుంది. వాస్తవానికి వాళ్ళ విద్యుత్తులో ఏ చిన్న సంస్కరణ చేయాలన్నా, ఏం చేయాలన్నా ఈఆర్సీ అనుమతి తప్పనిసరిగా ఉండాలి. ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అనుమతి తప్పనిసరిగా ఉండాలి. దాని అనుమతి లేకుండా ఎవరూ కూడా మాట్లాడడానికి కూడా వీల్లేదు. కానీ ఈఆర్సీ అనుమతి లేకుండానే, ఈఆర్సీలో చర్చ కూడా లేకుండానే ముఖ్యమంత్రి ఎప్పుడో 10-15 రోజుల క్రితమే ప్రకటించేండు, జూన్ 2వ తారీఖున ప్రారంభం చేస్తున్నాం ఈ డిస్కమ్ అని చెప్పి. ఇవాళ ఈ విషయాన్ని కూడా
మేము ఈఆర్సీ ముందుకు తీసుకొచ్చినాం. అంటే మరి ఈఆర్సీతో పని లేకుండానే ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రకటించింది. ప్రజల్లో ఆ భావన పోతుంది. మరి ఇది ఆలోచించుకోవాలని చెప్పి మేము చెప్పడం జరిగింది. ఇక దీన్ని లోబడి పోతే అనేకమైన లొసుకులు ఉన్నాయి. ప్రభుత్వం చెప్తున్న కారణం తాడి చెట్టు ఎందుకు ఎక్కినవు అని అంటే సలకొరకు ఎక్కినా అని కూడా వెనకడ చెప్పిండట అన్న పద్ధతుల్లో ఉంది తప్ప అసలు ప్రభుత్వం చెప్పే కారణం ఏది కూడా సరైనది కాదు. డిస్కమ్లకి ఏదైనా సమస్య వస్తే ఇంకొకటి వస్తే దానికి ప్రత్యామ్నాయ పద్ధతులు ఉన్నాయి. ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలి, చెయ్యాలి, అంతే తప్ప ఇంకొక మాట కూడా స్పష్టంగా ప్రభుత్వం అధికారితో చెప్పించింది. ఏమని? రైతుల పేరు మీద దొంగతనాలు జరుగుతున్నాయి. అంటే రైతుల్ని దొంగల్ని చేసే ప్రయత్నం మళ్ళీ ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తుంది. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసింది, సమైక్యాంధ్ర ప్రభుత్వం చేసింది రైతుల్ని దొంగల్ని. మళ్ళీ ఇవాళ ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా రైతుల్ని దొంగల్ని చేసే ప్రయత్నం చేస్తుంది. దొంగతనాలు జరుగుతున్నాయి కాబట్టి మేము సపరేట్ డిస్కమ్ చేస్తామని మాట్లాడుతున్నారు. ఇది దుర్మార్గం. ఇంకొకటి కూడా దీని ద్వారా రైతాంగం ప్రధానంగా తెలుసుకోవాల్సింది, మీకు ఇప్పుడున్న లైన్మెన్లు అందరూ పోతారు, కేవలం మండలానికి ఒక్కరు లేదా ఇద్దరు, పెద్ద మండలం అయితే ఇద్దరు, చిన్న మండలం అయితే ఒకరే లైన్మెన్ ఉంటాడు. మొత్తం ఒక్కొక్క ఆయన కింద 600 ట్రాన్స్ఫార్మర్లు, దాదాపు వేలాది రైతులు కనెక్షన్లు ఉంటాయి. మరి ఒక్కొక్క లైన్మెన్ ఏ ఊరికి రావాలి, ఎవరు ఫోన్ చేస్తే రావాలి, పవర్ పోతే. ఇంకొకటి మీ సబ్ స్టేషన్ దగ్గర పోవడానికి వీల్లేదుగా. ఇప్పటి నుంచి రైతులు ట్రాన్స్ఫార్మర్ వరకే మన పరిధి తప్ప ఇక సబ్ స్టేషన్లన్నీ వేరే వాళ్ళకి పోతున్నాయి. అవి మనకు ఉండటం లేదు, రైతులకు ఉండటం లేదు. మీరు ఏం చూసినా మీ మోటార్ కాడి నుంచి వెళ్ళి ట్రాన్స్ఫార్మర్ కాడికి పోయి తొంగి చూసి రావాలి తప్ప కరెంటు రాకపోతే కూడా మీరు కేవలం లైన్ మెన్ అడగాలి తప్ప పైన అడగడానికి కూడా లేదు. సబ్ స్టేషన్ కాడికి పోయి ఇప్పుడు కనుక చూస్తున్నట్టు మీరే పోయి అక్కడ ఉండే ఆర్టిజన్ పట్టుకొని తమ్మి మాది ఏమైంది, ఎందుకు వస్తలేదు, మాకు మా లైన్ కాసేపు ఇవ్వమని చెప్పేసి అని అడిగి వేసుకునే పరిస్థితి కూడా లేదు. మనం ఇంతకుముందు చూస్తుంటే గతంలోనే ఈ ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడినట్టు తండ్రి చచ్చిపోతే నీళ్లు పెట్టుకోవడానికి కూడా కరెంట్ లేకపోతే నేను ఏఈకి ఫోన్ చేసి డీఈకి ఫోన్ చేసి నేను కరెంట్ తెచ్చుకున్నా స్నానం చేయడానికి అని చెప్పి చెప్పిండు. ఇప్పుడు అవకాశం కూడా లేదు. ఇప్పుడు వాళ్ళ నాయన సరే పాపం చచ్చిపోయింది, కానీ బతుకుంటే వాళ్ళ నాయన చచ్చిపోతే ఇప్పుడు మళ్ళా నీళ్లు ఇవ్వమని చెప్పి అడగడానికి డీని అడగడానికి కూడా లేదు. ఇప్పుడు అటువంటి దుర్మార్గమైన చట్టాన్ని తీసుకొస్తున్నాడు ఇవాళ ఈ డిస్కమ్ అనేది, రైతు డిస్కమ్ అనేది. ఇది రైతులకు ఉరివేసే డిస్కమ్ తప్ప ఇంకోటి కాదు. మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మేము ఇవాళ దీన్ని రాతపూర్వకంగా కూడా మేము వారికి సబ్మిట్ చేయడం జరిగింది.